హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు అని భేదం లేకుండా ఐబ్రోస్ చేయించుకుంటున్నారు. ఎందుకంటే ఐబ్రోస్కి ఒక మంచి షేపునిచ్చి నీట్గా కనబడేలాగా చేసుకోవడం కోసం. ఫేస్ మీద అయితే ఎక్కడెక్కడో గీకిచ్చేసుకొని ఎక్కడెక్కడో హెయిర్ తీసేసుకోవడము లాంటిది చేసేసుకుంటున్నారు. నోస్ నచ్చకపోతే నోస్ సర్జరీ చేయించుకుంటున్నారు. పళ్ళ వరస నచ్చకపోతే క్లిప్పులు వేయించేసుకుంటున్నారు. ఇంకా చేతులకి కాళ్ళకి వ్యాక్స్లు వచ్చేసినాయి. ఫేస్ మీద అయితే ఫేషియల్లు ప్యాక్లు ఏమేమో వచ్చేసినాయి. నల్లగున్నోళ్ళు ఒక 2 గంటలలో మొత్తం అంత కలర్ మారిపోయి హీరోయిన్ అయ్యేంత పరిస్థితుల్లో బేబీ మూవీలో చూసాం కదా మనం. అట్లా ఎట్లనో ఉంటారు, దాన్ని ఎట్లనో తీర్చిదిద్దేటటువంటి టెక్నాలజీ, అలాంటి పరికరాలు, అలాంటి ప్రొడక్ట్స్ అట్లా వచ్చేసినాయి. సో మనకి నచ్చట్లేదు ఏది బేసిక్గా ఉన్నది. ఐబ్రోస్ కానీ, పళ్ళ వరుస కానీ, ముఖం కానీ, ముక్కు కానీ చూడ్డానికి. జుట్టు అయితే ఇంక దాన్ని లేయర్ కట్, యూ షేప్, వి షేప్, ఏంటేంటో షేపులు, ముందు బేబీ బాల్ షేపులు. సో అట్లా ఎన్నో డిఫరెంట్గా అనమాట. ఏది ఎలా ఉంటుందో మనకు అలా కొద్ది రోజుల తర్వాతకి నచ్చట్లేదు, మారాలి, కొత్తగా చేయించుకోవాలి. నెయిల్స్ మొత్తం చేతులకి కాళ్ళకి వ్యాక్స్ నున్నగా ఉండాలి. మనకి టీవీలలో చూపిస్తారు కదా యాడ్స్, అట్లా హీరోయిన్కి ఉన్నట్టు అట్లా అందరం నున్నగా అట్లా నీట్గా హీరోయిన్ లెక్క కనిపించాలి. ఇప్పుడు మన మార్పు అవుటర్ అపియరెన్స్ నుంచి, బయట బాహ్యంగా కనిపించేటటువంటి అపియరెన్స్ నుంచి ఈ మార్చుకోవాలనే ఆలోచన కొంచెం లోతుగా వెళ్ళిపోయి శరీర భాగాలను కూడా మార్చుకునే పరిస్థితి. అంటే నోస్ నచ్చకపోతే నోస్ సర్జరీ, పెదాలు నచ్చకపోతే పెదాలు సర్జరీ, చెవులు నచ్చకపోతే చెవులు సర్జరీ, తల భాగం ఫోర్ హెడ్ నచ్చకపోతే ఫోర్ హెడ్ సర్జరీ, ఐబ్రోస్ కావాలంటే ఐబ్రో సర్జరీ, హెయిర్ కావాలంటే హెయిర్ సర్జరీ, చేతులలో ఎక్కడైనా ఫ్యాట్ తీయించేసుకోవాలి, బాడీలో ఎక్కడైనా ఫ్యాట్ తీయించేసుకోవాలి అంటే అదొక సర్జరీ. అంటే శరీరంలో ఏ భాగం నచ్చకపోతే ఆ భాగాన్ని మార్చేసుకునేటటువంటి టెక్నాలజీ వచ్చింది, మనం మార్చేసుకుంటున్నాము. అది చివరికి ఈ మార్పు పైన కనిపించేటటువంటి, బయటికి కనిపించేటటువంటి వాటి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఏకంగా ఒక జెండర్నే మార్చుకునేటటువంటి స్థాయికి వెళ్ళింది. ఒక అమ్మాయిగా పుట్టి నేను ఒక అబ్బాయిగా మారిపోతా. ఒక అబ్బాయిగా పుట్టిన అతనికి ఉన్నది దేవుడిచ్చిన జెండర్, అతను పుట్టేటప్పుడు వచ్చిన జెండర్ అతనికి నచ్చుతలేదు. ఇప్పుడు అమ్మాయిగా మారిపోతా. అటు ఇటు కాకుండా వచ్చిన వాళ్ళు వాళ్ళకి నచ్చిన తిరిగి వాళ్ళు మారిపోతారు. ఈ మార్చుకోవాలి, ఇది నాకు నచ్చటం లేదు అనే ఆలోచనని మనం మార్చుకోవాలా, లేకపోతే ఈ మార్చుకోవడమే మంచిది అనే ఉద్దేశంలో, అనే ఆలోచనతోటి మనం పరిగెత్తి జీవితం అంతా సంపాదించిందంతా మార్చుకోవడానికి పెట్టుకుంటూ, మళ్ళీ మార్చుకున్న ప్రతిసారి ఒక విధమైన ఆనందం, ఒకవేళ మంచిగా అవుట్పుట్ వస్తే ఆనందపడుతూ, మళ్ళీ కొద్ది రోజుల తర్వాతకి ఇదేదో బాగాలేదు అని బాధపడుతూ, ఆనందం బాధ, ఆనందం బాధ, ఆనందం బాధ. ఐబ్రోస్ చేయించుకుంటాము, 4 రోజులు 5 రోజులు బాగుంటుంది. 7వ రోజుకి చిన్న చిన్నగా జుట్టు పెరగడం మొదలవుతుంది. జుట్టు పెరగడం మొదలైన దగ్గర నుంచి బ్రెయిన్లో ఉంటుంది ఇంకా ఐబ్రోస్ మళ్ళీ చేయించుకోవాలి, కనబడుతుంది నల్లగా, చిన్న వెంట్రుకలు కనబడుతుంది, వింత కనబడుతుంది అని. అప్పర్ లిప్ చేయించుకున్నప్పుడే ఫేస్ నున్నగా నీట్గా, మళ్ళీ వారం రోజులు కాగానే జుట్టు మెల్లమెల్లగా చిన్నగా వస్తుంటే అది ఇంకా గలీజ్గా కనబడుతుంటుంది. అట్లా కనబడకూడదు. కొంతమంది అయితే 4-5 రోజులకి 5-6 రోజులకే కనిపిస్తుంది కాబట్టి 4-5 రోజుల నుంచే ప్రతి 4-5 రోజులకి మెయింటెనెన్స్ చేసుకునేటోళ్ళు ఉన్నారు. అసలు కొంతమంది హీరోయిన్లు కొంతమంది అయితే వెళ్ళి ఇవి ప్రైవసీ పార్ట్స్ ఉంటాయి కదా, ప్రైవసీ పార్ట్స్కి కూడా వ్యాక్స్ చేయించుకునేటటువంటి జనరేషన్లో మనం ఉన్నాం. అంటే మనకు అసలు కనీసం ఏది ప్రైవసీ శరీరంలో, మన శరీరంలో మనకు సంబంధించిన భాగాలని మనము శ్రద్ధ తీసుకోవాలా, వేరే వాళ్ళని ముట్టుకొనివ్వకూడదు అనేటటువంటి జ్ఞానం, విచక్షణ కూడా మనం కోల్పోతున్నాం. ఎందుకు ఇట్లా?
ఇప్పుడు నెలకి నాకు 5 లక్షలు వచ్చినా 10 లక్షలు వచ్చినా ఇప్పుడు ఆ పైసల్ని ఏం చేయాలి అనే పదంలో నాకు ఏం చేయాలో తెలియని జ్ఞానం లేక, అలాగే ఆ పైసల్ని కష్టపడి సంపాదించుకున్న పైసలని అనుకొని దాన్ని 1 రూపాయి కూడా వేరే వాళ్ళకి పెట్టక ఏం చేయాలి, ఆ పైసల్ని నేను వినియోగించుకోవాలంటే కూడా నాకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. శరీరంలో ఈ భాగం బాగాలేదు కదా, అది మార్చుకుందాం. శరీరంలో ఆ భాగం బాగాలేదు కదా, అది మార్చుకుందాం. ఇప్పుడు ఇన్ని పైసలు వస్తే ఏంటి, నేను అందంగా కనిపించాలి కదా, నేను మెయింటెనెన్స్ మంచిగా ఉండాలి కదా. బయటికి వెళ్తే ఒక అడుగు బయట పెడితే నాకు మీద మొత్తం మ్యాచింగ్ ఉండాలి, కొత్త కొత్త డ్రెస్సులు ఉండాలి, చాలా అందంగా కనిపించాలి, ఒక హీరోయిన్ లాగా. ఏ అమ్మాయికి లేదండి ఈ ఆలోచన ఈ రోజులలో? అందంగా కనిపించడం తప్పు అని నేను ఎక్కడా చెప్పట్లేదు. అందంగా కనిపించడం అమ్మాయికి ఉండే సహజ లక్షణం. కానీ ఆ అందం పేరుతోటి నాకు ఏది నచ్చట్లేదు, నా బాడీలో ఉండే ఏది నచ్చట్లేదు, బయటకి కనిపించేటటువంటి శరీర భాగాలు నచ్చట్లేవు, లోపల ఉన్న భాగాలు కూడా నచ్చట్లేవు అనే ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. మరి ఏం నచ్చుతుంది మనకి? సరే, నచ్చడం లేదు అనుకొని మనం ఇవి చేయించుకుంటున్నాము, బాగానే ఉంది. సరే, ఒకసారి చేయించుకున్న తర్వాతకి అదేమన్నా నచ్చుతుందా? లేదు. మళ్ళీ ఒక 10 రోజులు కాగానే నచ్చట్లేదు. ఎంతకాలం ఇట్లా జీవితంలో నీకు సంపాదించుకునే దగ్గర నుంచి చనిపోయేంత వరకా, లేకపోతే నీకు స్కూలింగ్ వెళ్ళే దగ్గర నుంచి చనిపోయేంత వరకా? ఈ మార్చుకునే ఆలోచన ప్రతిసారికి ఖర్చు అవుతుంది కదా. ఈ ఖర్చుల్ని భరించాలంటే నేను ఉద్యోగం 50,000 ఉంటే 1,00,000 రూపాయలకు మారాలి, 1,00,000 రూపాయలు ఉంటే 1,20,000, 1,50,000కు మారాలి. అంటే నేను సంపాదించేదంతా ఈ మార్చుకోవాల్సిన ఆలోచనకి తగ్గట్టుగా నేను మారడం కోసమా? దేనికోసం ఈ సంపాదన, దేనికోసం ఈ మార్చుకోవటము? తృప్తి లేనప్పుడు ఎందుకు ఇవి చేయటము అనేటటువంటి ఆలోచన నాకు వచ్చింది. తృప్తి అనేది ఎలా వస్తుంది? ఉన్నదాది బాగుంది అని అనుకుంటే తృప్తి కలుగుతుందా, ప్రశాంతత కలుగుతుందా, ఖర్చు ఇవి లేకుండా ఉంటాయా? లేదా నేను దేనికి తృప్తి పడలేను, నాకు మార్పే నాకు ఆనందాన్ని ఇస్తుంది అని అనుకుంటే నేను అనుకోవడం అక్కడ ఆగట్లేదు. అనుకోవడంతో పాటు నేను పరిగెత్తాల్సి వస్తుంది, నేను చాకిరీ చేయాల్సి వస్తుంది, చాకిరీ చేసి సంపాదించాల్సి వస్తుంది, సంపాదించిన దాన్ని దీనికి ఖర్చు చేసుకోవాల్సి వస్తుంది. సంపాదించేటప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళకి సరి సమానంగా ఉండే తీరుగా నేను పరిగెత్తాల్సి వస్తుంది. ఈ సంపాదించుకోవడానికి పెడుతున్న సమయము, ఈ సంపాదించుకున్న దాన్ని ఖర్చు చేయడం కోసం కూడా నేను సమయం పెడుతున్నా. ఇంకెక్కడుంటుందండి మనకి బంధాల గురించిన సమయము, మన బంధుత్వాల గురించి ఆలోచించాల్సిన సమయము, ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించాల్సిన సమయం మనకి ఎక్కడుంటుంది? మనము సంపాదించడానికి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్లైనా ఏ బయట ఉండే జాబ్లైనా సరే, జాబులు చేయడానికే మనకి 10 నుంచి 12, 13, 14 గంటలు పడుతుంది. తర్వాతకి ఆ వచ్చిన జీతానికి షాపింగ్లకి వాటికి వీటికి తిరగడానికే ఇంకొక మళ్ళీ వారానికో 4-5 గంటలు పోతుంది. మనం తినడం, తిరగడం, వండుకోవటం, రెడీ అవ్వటం, వీటికే ఇంకో 4-5 గంటలు 10 గంటలు పోతుంది. ఇంక అసలు మనిషికి ప్రశాంతంగా ఉండేటటువంటి సమయం ఎక్కడుంది? బంధాలు, తన సొంత వారిని గురించి ఆలోచించి తన సొంత వారి గురించి సమయాన్ని కేటాయించుకునే సమయం అసలు ఎక్కడుంది? మన ఆలోచనలలోనే ఉంటుందండి. మనము బాగుపడాలన్నా, చెడు దారిలో వెళ్ళిపోవాలన్నా సరే, పక్కనోళ్ళ గురించి వద్దండి మనకు. అసలు పక్కనోళ్ళ గురించి ఇక్కడ ప్రస్తావననే లేదు. కేవలం నేను ప్రశాంతంగా ఉన్నానా, నేను కడుపుకు నచ్చిన ఫుడ్ కాదండి, కడుపుకు నచ్చిన ఫుడ్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఆరోగ్యమైన ఫుడ్. నేను ఫుడ్ తిన్న తర్వాతకి తృప్తిగా ఉన్నానా, కావాల్సినంత తిన్నానా, ఆరోగ్యమైన ఫుడ్ తిన్నానా, తిన్న తర్వాతకి నేను తిన్నదాంతో తృప్తిగా ఉన్నానా, అది నాకు మంచి చేసిందా? నేను సంపాదించుకున్న సంపాదన ఎటు పెడుతున్నా, ఎందుకు పెడుతున్నా, ఎటు పోతుంది? ఈ మార్చుకునే తత్వం అనేటిది నాలో మారాలా, లేకపోతే నేను మారాలా? బాహ్య ప్రపంచం, బయటికి కనిపించే శరీర భాగాలు మారాలా, లేదా నా బుద్ధి మారాలా? ఇది
మనం ఆలోచనని కోల్పోతున్న జనరేషన్లో మనం ఉన్నాము. జాగ్రత్త పడండి. మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోండి.